జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనకి అన్నిటా కూడా మంచి జరిపించే, రాజయోగం కల్పించే, మంచి కీర్తి, ధనము, పలుకుబడి, పేరు ప్రతిష్టలను కూడా పెంచే మంచి ధనాదాయ మార్గాలు కూడా చూపెట్టేటటువంటి చాలా చక్కటి మంత్రము. ఈ మంత్రాన్ని కనుక ఎవరైతే రోజు భక్తి శ్రద్ధలతో చదువుతారో తప్పకుండా వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి రాజయోగము, వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయము దక్కాలి అంటే ఆర్థికంగా కూడా అప్పులన్నీ తీరిగిపోయి మంచి స్తోమత కలిగి నలుగురికి సహాయం చేసే విధంగా మనం మారాలి అంటే ఈ యొక్క సకల కార్యసిద్ధి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అండి. మనము నమ్మకంతో ప్రయత్నించాలి. మనము భగవంతుని నమ్మి మనం చేస్తే ఏ పనైనా కూడా మనకి తప్పకుండా నెరవేరుతుంది. అందులోనూ మనము ఏ ఇష్టదైవాన్ని అయితే మనం పూజించి చేస్తామో తప్పకుండా ఆ కార్యము అనేది సిద్ధిస్తుందండి. అయితే మనకి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. అందులో ఇదొక పవర్ఫుల్ మంత్రము. ఈ మంత్రాన్ని మనం రోజు కనుక చదువుతూ ఉంటే తప్పకుండా మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఆర్థికపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఆర్థికపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగించి మంచి ధనాదాయ మార్గాలు కల్పిస్తాయి. చాలామందికి మెంటల్ టెన్షన్స్ కూడా ఉంటూ ఉంటాయండి. ఉద్యోగంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీలో పిల్లలు, భార్య పిల్లలతో ఇలా రకరకాల సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మంచిగా సర్దుమణిగి అన్నిటా మనకి మంచి జరగాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రము అనేది పనిచేస్తుందండి. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. అయితే మనం చేసే ప్రతి పనిలో కూడా మంచి రాజయోగము, విజయము, కీర్తి అనేది మనకి దక్కడానికి ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి. మనం చేయవలసిందల్లా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని రోజు చదువుకోవటమే. మన ఇష్టదైవం ఎవరైనా సరే ఆ దైవాన్ని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని చదవండి. ఇష్టదైవాన్ని ముందుగా మనము లేదా కులదైవం ఉంటుంది కదండి, మన కులదైవాన్ని, ఇష్టదైవానికి మన యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మనము ఈ మంత్రాన్ని ముందుగా ఆ దైవాన్ని స్మరించుకొని ఈ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం చదవడం వల్ల తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి మిరాకిల్స్, మీరు జరగవు అనుకున్న అద్భుతాలు కూడా ఆ భగవంతుని కృప వలన తప్పకుండా జరిగి తీరుతాయండి. కానీ నమ్మకంతో ప్రయత్నించాలి. నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రావద్దు. నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా 100% మీ యొక్క ఎఫర్ట్ పెట్టి ప్రయత్నించండి. తప్పకుండా మీరు అనుకున్న పని విజయము అనేది దక్కుతుంది. ఆ మంత్రము ఓం హ్రీం సకల కార్యసిద్ధిదాయ శ్రీవర్ధమానాయ నమః. ఓం హ్రీం సకల కార్యసిద్ధిదాయ శ్రీవర్ధమానాయ నమః. ఓం హ్రీం సకల కార్యసిద్ధిదాయ శ్రీవర్ధమానాయ నమః అనే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము మీకు వీలైనన్ని సార్లు చదువుకోవచ్చండి. మీ టైంను బట్టి 3, 9, 27, 51, 108 అలాగా మనం ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు. మన యొక్క కోరిక, మన యొక్క డిజైర్ అనేది త్వరగా నెరవేరాలి అనుకున్నప్పుడు మనము ఎన్ని ఎక్కువ సార్లు మనం జపిస్తే అంత మంచి ఫలితాలు అనేవి మనకి తప్పకుండా కలుగుతాయండి. కానీ అది మనము ఏదో చేశామో పోయామో అన్నట్టుగా కాకుండా భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, భక్తితో, ఆర్తితో మనం గనక చదివితే తండ్రి నువ్వు ఉన్నావు, తల్లి నువ్వు ఉన్నావు, మన ఇష్టదైవము మనం తలుచుకొని ఈ మంత్రాన్ని చదువుకోండి. తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ అనేవి భగవంతుడు కల్పిస్తాడు అనడంలో సందేహం లేదండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.